హలో అండి. యూనిఫామ్‌కి 10, 11, 12 సంవత్సరాల వాళ్ళకి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేద్దాము. కాలర్ ఎలా వేయాలని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి పొడవు అనేది 7 ఇంచులు అది చూసుకొని కరెక్ట్‌గా సెంటర్‌కి మార్క్ చేసుకొని అక్కడికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనము చూడండి ఓపెన్ చేసేసి సైడ్ నుంచి కొంచెం క్రాస్‌గా ఒక పావించు అలాగా క్రాస్‌గా అటు సైడు ఇటు సైడు క్రాస్‌గా కట్ చేయాలి. ఒక పావించు మాత్రమే, మళ్ళీ ఎక్కువ కట్ చేసుకోవద్దండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్లో నేను మీకు స్టిచ్చింగ్ అనేది చెప్తానన్నమాట. చూడండి, ఇప్పుడు నేను వెడల్పు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. పొడవు వచ్చేసి ఒక 17 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 3 మడతల్లాగా ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇటు ఒక ఫోల్డింగు, దాని నుంచి సెంటర్కి ఒక ఫోల్డింగు, తర్వాత 2 కలిపి ఒక ఫోల్డింగ్ అనమాట. ఇది చూడడానికి ఎలా ఉందంటే మనం నాడా కుట్టుకుంటాం కదా, సేమ్ అలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని మధ్యలోకి ఆ క్లాత్ అనేది, ఆ నెక్ క్లాత్ అనేది దాంట్లో దూర్చి స్టిచ్ చేయాలన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఉంది కదా, ఆ రెండిటి మధ్యలోకి ఇలాగా ఒక పావించు ఉండేలాగా చూసుకొని లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. మనం మధ్యలోకి కట్స్ ఇచ్చాను కదా, ఆ కట్స్ని కూడా స్ట్రైట్గా ఇలా విచ్చేసేయండి. ఇలా విచ్చదీసినట్టు చేసేసి ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కటింగ్ దగ్గర కొంచెం నిదానంగా చూసుకునే కుట్టండి. మళ్ళీ మీరు కటింగ్ దగ్గర వదిలేసి కుట్టకండి. పైన ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఖర్చులాగా వదిలేసి పైన, అంటే తర్వాత మళ్ళీ మీరు చూసుకొని కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. ఇలాగ లోపల పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మొత్తము ఇలాగా చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే ట్రైపాడు నేను ఇటు సైడ్ పెట్టాను కాబట్టి అది ఇటు సైడే వచ్చిందనమాట, అటు రావట్లేదు. అటు సైడ్ ట్రైపాడ్ పెట్టుకుంటేనేమో నేను కనిపిస్తున్నానని చెప్పేసి ఇటు పెట్టుకున్నా నేను. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇలాగా చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో చూడండి, మధ్యలో అది కూడా స్ట్రైట్గా ఇలాగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయకుండా ఇలాగా స్ట్రైట్గానే పెట్టాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం స్ట్రైట్గానే పెట్టేసుకొని, అది కూడా మనము క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, అది కూడా లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకొని తర్వాత చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి, దాన్ని మధ్యలోకి దూర్చేసి. ఇప్పుడు నేను చూడండి స్ట్రైట్గా కుట్టాను అనమాట. స్ట్రైట్గా కుట్టేసి ఎక్స్ట్రా నెక్ దగ్గర ఇటు సైడు అటు సైడు 2 పక్కల నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అయితే ఉంది కదా, అది కట్ చేసేద్దాము. కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోవాలి, తర్వాత కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, పైన కరెక్ట్గా మనము ఫస్ట్ పైన ప్లే చేసుకోవాలి. కరెక్ట్ నెక్కులు 2 సమానంగా వచ్చేలాగా చూసుకొని పైన ఏం చేయాలంటే చూడండి ఇలా పెట్టేసుకొని అక్కడ ఒక గుండు పిన్ అయితే పెట్టేసుకోవాలి. కింద కూడా షేప్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. మనము కట్ చేసాం కదా, ఆ షేప్ అనేది లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఫోల్డింగు ఇలాగా డైమండ్ షేప్లో వచ్చేసిద్ది అనమాట కింద. చూడండి, ఇప్పుడు పైన ఒక గుండు పిన్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే అటు ఇటు సైడ్కి ఊరక జరిగిపోకుండా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి నుంచి కిందకి అదే షేప్ ప్రకారం మనము కుట్టు అనేది వేసుకోవాలి, కదలకుండా ఉంటుంది కాబట్టి. ఆ చుట్టూ 2 సార్లు అనేది కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు నేను అక్కడ మార్క్ చేసుకున్నాను కదా, దాని మీదనే కుడుతున్నాను. దాని మీద కుట్టేసి అక్కడ చివరకు వచ్చిన తర్వాత రఫ్ చేసేసి మళ్ళీ పాదం కిందకి దించి నెక్స్ట్ ఇప్పుడు చూడండి పాదం కిందకి దించి మళ్ళీ ఇటు చివరన ఎక్కడైతే మనము డైమండ్ షేప్లో మనం పెట్టుకున్నామో క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని దాని చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, అసలు 5 నిమిషాల్లోనే అయిపోయిద్దండి ఇది. కొంతమంది ఏమో అటు సైడ్ ఒక పీస్ కుట్టుకుంటారు, ఇటు సైడ్ ఒక పీస్ కుట్టుకుంటారు, మళ్ళీ కింద లోపలికి వేసేసి కుట్టుకుంటారు. ఇంత ప్రాసెస్ అవసరం లేదు. ఇలా కుట్టారంటే చాలా ఈజీ అనమాట. నేను ఫోన్లోనే చూసి స్టిచ్ చేశాను, ఇలాగా ఈజీగా ఉందని చెప్పేసి. ఇలాగ కుట్టుకొని అక్కడ వరకే మళ్ళీ రఫ్ కొట్టేసి తీసేయండి దారం. మళ్ళీ పైకి కుట్టకండి, ఎందుకంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అది. మీరు బటన్ హుక్స్ వేయించుకోవాలి కాబట్టి అంతవరకే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను గుండు పిన్ అనేది తీసేస్తున్నాను. చూడండి, అంతవరకు క్లోజ్ అనమాట, ఇది ఓపెన్ అనమాట. ఇలా వచ్చింది చూసారు కదా, చాలా ఈజీ, అసలు చాలా నీట్గా కూడా వచ్చింది కదా, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి షోల్డర్స్ 2 జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ దగ్గర మనము చుట్టూ ఒకసారి టేప్ తోటి కొలతేసుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నెక్ మొత్తము ఎంత వచ్చిందో రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే 16 ఇంచులు అయితే వచ్చింది నెక్ అనేది. అంటే నేను తీసుకున్నాను కదా 2.5 ఇంచు నెక్ తీసుకున్నాను, అండ్ అలాగే షోల్డర్ ఏమో 4 ఇంచులు తీసుకున్నాను. మొత్తాన్ని కలిపి ఇప్పుడు 16 ఇంచులు అయితే వచ్చింది. 16 ఇంచుల్లో సగము 8 ఇంచులు. 8 ఇంచులకి ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి, 8.5 ఇంచులు అనమాట. ఇప్పుడు క్లాత్ చూడండి, నేను పొడవు వచ్చేసి మొత్తము మనం చెక్ చేసుకోవాలి. క్లాత్ పొడవు మనం ఇప్పుడు 8.5 ఇంచు తీసుకున్నాం కదా, ఒక 17
17-18 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసుకోవచ్చు. నేను ఇంక ఇలాగ 2 క్లాతులు తీసుకున్నాను. అది కూడా మా చిన్న పాపకి మిడ్డీకి అయితే ఇచ్చారు. చాలా మందగా ఉంది. మగవాళ్ళకి ఆ ప్యాంట్ బిట్ వస్తాయి కదా, అంత మందగా ఉన్నాయని చెప్పేసి నేను 2 పీసులు మాత్రమే తీసుకున్నాను. మీరు పలచగా ఉన్నాయనుకోండి 3 పీసులు తీసుకోండి. క్యాన్వాస్ ఏం అవసరం లేదు. ఇప్పుడు పొడవు అయితే నేను 8.5 ఇంచు తీసుకున్నాను. ఎడలపు అయితే 2 ఇంచులు తీసుకున్నాను. దానికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. కింద కూడా 2 ఇంచులు తీసుకొని మొత్తం ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. మొత్తానికి డ్రా చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా డ్రా చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజులకు నెక్ దగ్గర క్రాస్ తిప్పుతాం కదా, అలాగ క్రాస్ తిప్పుకోవాలి. ఇలాగా అంతే, కొంచెం క్రాస్ తిప్పేసుకొని ఇంకా ఆ షేప్ ప్రకారం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. నేనైతే 2 పీసులే తీసుకున్నాను. మీరు 3 పీసులు తీసుకున్నారనుకోండి సరిపోతుంది. ఇలాగే ఇంకొక పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీరైతే ఇంకొక 2 పీసులు కట్ చేసుకోండి. ఇది చాలా మందగా ఉంది, 2 సరిపోతాయని చెప్పేసి నేను ఇంకా క్యాన్వాస్ కూడా ఏమి వేయలేదు. నేనైతే ఇంకో పీస్కి సేమ్ ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి 2 పీసులు. మీరైతే 3 పీసులు తీసుకుంటే 3 పీసులు ఇలాగే కట్ చేసి పెట్టుకోండి. అందులో ఒక పీస్ మాత్రం స్ట్రైట్గా ఉంది కదా, అటు సైడు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు స్ట్రైట్గా ఉన్న సైడ్ మాత్రమే. మళ్ళీ రౌండ్ తిరిగింది కదా, అక్కడ మాత్రం అస్సలు కుట్టకండి. స్ట్రైట్గా ఉన్న దగ్గర 1/4 ఇంచు మాత్రమే ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. చివరన వేసుకోవాలి కుట్టు కూడా. ఫోల్డింగ్ చేసేసుకొని అలా చివరగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చూసుకుంటే మటుకు వెంటనే రిప్లై అనేది ఇచ్చేస్తాను అన్నమాట. నేను ఇలాగనమాట, ఇలాగ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము దాన్ని ఎక్కడైతే మనం కుట్టుకున్నామో బ్యాక్ సైడు అదే బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే పెట్టాలి మనము. చూడండి ఎలాగంటే ఇటు సైడ్ ఏమో ఎక్స్ట్రా కొంచెం ఖర్చు ఉంచాలి. ఆ కుట్టిన సైడ్ ఎక్స్ట్రా పైన ఇంకొక దానికి క్లాత్కి ఖర్చు ఉంచాలి. మీరు 3 తీసుకున్నారనుకోండి, రెండిటికి ఎక్స్ట్రా ఖర్చు ఉంచాలి. కిందేమో సేమ్ పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచు మనము కుట్టు అనేది కుట్టుకోకుండా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆ షేప్ ఎలా ఉందో అలాగా కింద నుంచి ఒక 1/4 ఇంచు, అంటే ఒక 1/4 ఇంచు కూడా కాదు, ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి. ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు పైన ఒక 1/2 ఇంచు వదిలేయండి. స్టిచ్ అనేది చేయమాకండి. క్రాస్గా అది ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటా పైన చూడండి ఒక 1/2 ఇంచు అటు ఇటు వదిలేసాను. ఇప్పుడు మొత్తం టక్స్లు అయితే పెట్టేసుకోవాలి. అంటే టర్న్ చేసినప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. ఇలాగ చుట్టూ మనము ఘాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసుకొని నెక్స్ట్ దాని మీదనే టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, సైడ్ నేను వదిలేసాను, ఒక 1/2 ఇంచు కుట్టలేదు. ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం కుట్టిన సైడ్, ఫోల్డింగ్ చేసి కుట్టిన సైడ్ ఏమో ఒక 1/4 ఇంచు తక్కువ ఉంటుంది. కుట్టిన సైడ్ ఏమో ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము నెక్ దగ్గర కాలర్ కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఏదైతే క్లాత్ ఎక్కువ వచ్చిందో అది మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అందుకని ఇలాగ టాప్ స్టిచ్ అనేది మొత్తం వేసేసుకోవాలి. అయిపోయింది కదా, మొత్తం వేయకండి. చివరన మనము ఎక్కడ దాకా తిప్పేసుకున్నామో కుట్టు అనేది కుట్టుకున్నామో అక్కడ వరకే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాలర్ అనేది. ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో ఆ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలాగా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసేసి మనము కుట్టుకోలేదు కదా, వదిలేసాం కదా, దానికి కొంచెం సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచే కుట్టు అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి. చూడండి ఒక లేయర్ తీసేసాను, మనం కుట్టిన లేయర్ తీసేసాను. కుట్టిన లేయర్కి కరెక్ట్గా సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనము చూడండి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. చూడండి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే, నెక్ 1 ఇంచు కట్ చేసుకున్నాం కదా డౌన్కి, అక్కడ కరెక్ట్గా 2 మార్క్ చేసుకొని ఒకటి టక్స్, చిన్న టక్స్ అనేది పెట్టుకోండి, అంటే గుర్తు కోసం మనకి. ఇప్పుడు నెక్స్ట్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. కాలర్ అనేది మనం కుట్టుకునేటప్పుడు మన టాప్ అనేది ఫ్రంట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనము చూడండి ఓపెన్ చేసి ఇలాగా ఎక్కడైతే టక్స్ బ్యాక్ సైడ్ అనమాట, ఇది టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకొక లేయర్ పైన తీసేయాలి. మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఆ లేయర్ పైకి అనేసి కింద లేయర్ని ఒక 1/4 ఇంచు ఉండేలాగా అలా కుట్టుకుంటూ రావాలి చుట్టూ. అంటే ఫస్ట్ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక సైడ్ కుట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ క్లాత్ అనేది తిప్పుకొని మళ్ళీ ఇటు కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచు మనకు ఖర్చు వదులుకున్నాం కాబట్టి అది ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు అనేది మనకి క్లాత్ అనేది లాస్ట్లో మిగిలిపోతుంది. అది మీరు కట్ చేయమాకండి, అలాగే స్ట్రైట్గా కుట్టేసుకోండి. నెక్స్ట్
ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు ఇటు సెంటర్ నుంచి మళ్ళీ ఈ యువతల సగం కాలర్ అనేది కుట్టుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ. నేనైతే యూట్యూబ్లో చూశాను, నేను నేర్చుకునేటప్పుడు కుట్టాలనుకున్నప్పుడు నాకు టాప్ మొత్తం వచ్చు కానీ కాలర్ కుట్టడం రాదు. ఇలాగే నేను యూట్యూబ్లో 100 వీడియోస్ చూశాను, నాకు ఎవ్వరూ క్లారిఫైగా చెప్పలేదు. నాకు తర్వాత నేనే ట్రై చేసి కుట్టుకుంటూ ఉన్నానా, ఆటోమేటిక్గా నాకు ఇంకా తెలిసిపోయింది. మీరు కూడా అంతే, మీరు కుట్టేవాళ్ళు అయితే ఆటోమేటిక్గా మీరు కుడుతూ ఉన్నారనుకోండి, మీకు అర్థమైపోతుంది పిక్చర్ అనేది. మనకేం అంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుట్టాం కదా, ఈ చివరిని ఏం చేయాలంటే బ్యాక్ ఇలా తిప్పేసుకొని మనం ఇలా తిప్పుకోకూడదు. వెనక సైడ్ చూడండి ఖర్చు కనిపిస్తుంది కదా మనకి, వెనక సైడ్ నుంచి దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా మనం ఒక హాఫ్ ఇంచు వదులుకున్నాం కదా, దాన్ని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇలాగ చూడండి, ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. చివరన అటు ఇటు 2 వైపులు ఇలాగే చివరన కుట్టేసుకోవాలి. కరెక్ట్గా కాలర్ మనకి ఎంత ఉందో, కాలర్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడి నుంచే కుట్టుకోవాలి. స్ట్రైట్గా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా కొంచెము క్లాత్ ఉంటుంది కదా, కుట్టు తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసాం. ఫోల్డింగ్ చేసిన తర్వాత చూడండి కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎందుకులే అది క్లాత్ అని చెప్పేసి నేను కట్ చేశాను. కట్ చేసేసి దాన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కాలర్ అనేది ఆటోమేటిక్గా. అలాగే ఇటు సైడ్ కూడా మనము అలాగే కుట్టుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని కరెక్ట్ కాలర్ ఉంది కదా, కింద మనకి పట్టి ఆల్రెడీ మనం కుట్టాం కాబట్టి ఆ పట్టి సమానంగా ఉండేలాగా చూసుకొని అక్కడే కుట్టుకోవాలి. మనం కుట్టుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయాలి. చూడండి సమానంగా కింద కాలర్ కుట్టాము, కింద బారుగా మనం ఉక్సులు ఇది బటన్స్ వేసుకుంటాం కదా, అది కుట్టాం కదా, దాన్ని స్ట్రైట్గా ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలాగా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని ఇప్పుడు మెల్లగా టర్న్ చేసేయండి. టర్న్ చేసేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. మనం ఏదైతే ఇందాక జాయింట్ చేసేటప్పుడు మనము సెంటర్ నుంచి జాయింట్ చేసాం కదా, ఆ ఖర్చుని లోపలికి అనేసి ఇది ఇప్పుడు మనము ఇందాక మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం చూడండి, ఆ క్లాత్ని దీని మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మనము ఖర్చు ఇందాక కుట్టుకున్నాం కదా జాయింట్ చేసుకున్నప్పుడు, ఆ ఖర్చుని లోపలికి అనేసి మనము ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక లేయర్ కుట్టుకున్నాం కదండి, ఆ ఫోల్డింగ్ని దీని మీద పెట్టేసుకొని ఖర్చు లోపలికని ఈ ఫోల్డింగ్ మీద కుట్టుకుంటూ రావాలి. చివరన మీరు చివరి కుట్టాలనుకోండి, అటువైపు కూడా కుట్టు అనేది పడిపోతుంది. మనం నెక్ దగ్గర కుట్టు అనేది గట్టిగా ఉండిపోతుంది. మనం ఒక కుట్టే వేసాం కదా, ఈ కుట్టు కూడా పడిపోతుంది అనమాట. వెనక్ సైడ్ కూడా గట్టిగా ఉండిపోతుంది. చివరనే పడిద్ది కరెక్ట్గా కాలర్కి. ఇంక ఇంతే, చాలా ఈజీ. ఫస్ట్ మనం కాలర్ రెడీ చేసుకోవడం ఒక 5 నిమిషాలు టైం పట్టిద్ది అంతే. ఇంకా కుట్టుకోవడం ఒక 5 నిమిషాలు అంతే. 10 నిమిషాల్లో కాలర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీయే. మీలో చాలామందికి ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఈసారి ఇంకా ఈజీగా ట్రైపాడ్ ముందు పెట్టి కుట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.